రోహిత్ శర్మ పేరు వస్తే ఆటోమేటిక్ గా గుర్తుకు వచ్చేది విజేత కెప్టెన్. కేవలం 8 నెలల్లోనే ఆయన భారత్కు 2 ఐసీసీ ట్రోఫీలు అందించారు. అంతేకాదు ఆయన తన 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణాన్ని దేశానికి అంకితం చేశాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. రోహిత్ కెప్టెన్సీలో విజయాలు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ విజయం. ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 విజయం. అనేక ద్వైపాక్షిక సిరీస్లలో విజయాలు. ఈ రికార్డులు చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్ గా మాత్రమే కాకుండా జట్టుకు ప్రేరణనిచ్చే నాయకుడు అని నిరూపించారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం రోహిత్ శర్మకు ఇకపై ఓడిఐ T20 లో కెప్టెన్సీ అవకాశం ఉండదు. అంటే 2027 వరల్డ్ కప్ లో ఆయన కెప్టెన్ గా జట్టును నడిపించే అవకాశమే లేకుండా పోయింది. ఇంకా ఒక సంవత్సరం కూడా ఎందుకు ఇవ్వలేదు? అభిమానుల ప్రశ్న ఇదే. 2 ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన కెప్టెన్ కి కనీసం మరొక సంవత్సరం అవకాశమిచ్చినా తప్పేంటి? 18 ఏళ్లుగా జట్టుకు చేసిన సేవను ఇలా సులభంగా మరచిపోవచ్చా? ఇది నిజంగా క్రికెట్ నిర్ణయమా లేక బోర్డు రాజకీయాల ఫలితమా? అభిమానుల నిరాశ. అనేక మంది అభిమానులు సోషల్ మీడియాలో భావోద్వేగంతో రాసుకుంటున్నారు. మా కెప్టెన్ రోహిత్. నీ లెగసీని ఎవరూ తీసుకోలేరు. కానీ నిన్ను ఇలా త్వరగా పక్కన పెట్టడం అన్యాయం.